హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ చిన్ని బ్లాగ్లో అయితే నేను యాదగిరిగుట్టకి ఎలా వెళ్ళాము, అక్కడ ఏం చేసాము అండ్ కొత్తగా ఏమైనా అక్కడ చేంజెస్ జరిగాయా అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మేము బస్సులో వెళ్తున్నాం కాబట్టి నేనైతే బస్సు పిరిజాదిగూడలో ఎక్కానండి. ప్రతి 10 మినిట్స్కి ఒక బస్సు అయితే ఖచ్చితంగా ఉంది. ఇట్లా బస్ YGT అని ఉంటుంది, యాదగిరిగుట్ట బస్సెస్. ఇవి పల్లె వెలుగు బస్సెస్ అనమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే లేడీస్కి ఫ్రీగా ఉంది. నేను December 9th రోజు వెళ్ళాను కాబట్టి అప్పుడు ఇంకా మార్నింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫ్రీగానే వచ్చాను. డైరెక్ట్ యాదగిరిగుట్ట బస్ స్టాప్ దగ్గర అయితే దిగాను అనమాట. ఇది మీకు ఇక్కడ టైమింగ్స్ ఇస్తున్నాను కదా, సో ఇది అక్కడ బస్ స్టాప్లో ప్లేస్ చేసిన బ్యానర్ అనమాట. దాంట్లో ప్రతి ఒక్క టైమింగ్ క్లియర్గా ఉంది, మీరు చూడొచ్చు. బస్ స్టాప్ పక్కనే కళ్యాణకట్ట ఉంటుంది కదా, సో అక్కడ ఫస్ట్ గుండం చూసొద్దామని చెప్పేసి బయలుదేరి వచ్చేసామన్నమాట. ఈరోజు సాటర్డే కాబట్టి రష్ అయితే అసలు చాలా ఉందండి. మేము ఇన్నిసార్లు వచ్చాము యాదగిరిగుట్ట, కానీ ఇంత రష్ ఎప్పుడు చూడలేదు. ఈరోజు మాత్రం చాలా రష్ ఉంది. అండ్ కార్తీక మాసం కాబట్టి ఇంకా అక్కడ శివుని టెంపుల్ ఉంటుంది కదా, సో జనం అయితే చాలా 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 మంది ఉన్నారనమాట. చిన్నపిల్లలతో వస్తే మాత్రం అంత రష్లో వెళ్ళలేం కాబట్టి మనం వీక్ డేస్లో ప్లాన్ చేసుకోవాలి. నేను ఇక్కడ కళ్యాణకట్ట దగ్గర ఆల్రెడీ ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఎక్కడ అని చెప్పి కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, రైట్ సైడ్ కింద స్టెప్స్లో కింద ఉంటుందన్నమాట. అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి 10 రూపీస్ 5 రూపీస్ ఎంత టిప్ ఇస్తే సరిపోతుంది. యాక్చువల్లీ అవి ఫ్రీ చేంజింగ్ రూమ్సే. ఒకవేళ మీకు అక్కడ కంఫర్టబుల్గా లేదు, అంత స్మెల్ ఉంది, వాష్రూమ్స్ అనిపిస్తే మాత్రం ఎదురుగానే మీకు ఇక్కడ శ్రీవారి కళ్యాణకట్ట ఉంటుంది కదా, సో ఆ కళ్యాణకట్ట దగ్గర మనకి కొంచెం నీట్గా అన్ని ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది. మీరు అక్కడైతే అక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ బాతింగ్కి కూడా మంచిగా వాష్రూమ్స్ ఉంటాయి నీట్గా. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి దర్శనం ఆ టైంలో ఒక 2 hours క్లోజ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అన్నదానంకి వెళ్దామని చూస్తే అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. అందుకే మేము ఇక్కడ హోటల్ దగ్గరనే తినేసినాం అనమాట. కళ్యాణకట్ట దగ్గర ఉన్న ఒక చిన్న హోటల్లో తిన్నాము. తర్వాత మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం, ఎట్లాగో ఇప్పుడు దర్శనం టైమింగ్ క్లోజ్ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇదంతా కూడా మనం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఎవరు ఏమనరు మనల్ని. ఇక్కడ చాలామంది పడుకున్నారు కూడా. ఫ్యాన్స్ కూడా మంచిగా ఉంటాయి అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. దీని లోపలనే మనము టికెట్స్ తీసుకొని గుండు చేయించుకునే వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. దాని లోపలనే మనకి వాష్రూమ్స్ ఉంటాయి, బాతింగ్కి కానివ్వండి దేనికన్నా కానీ అక్కడ కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట వాష్రూమ్స్ అన్నీ కూడా. మన లగేజ్ పెట్టుకోవడానికి అయితే లాకర్స్ మనకి కళ్యాణకట్ట దగ్గర ఉన్నాయి అండ్ అక్కడ బయట బస్ స్టాప్ దగ్గర కూడా ఉన్నాయి అండ్ పైన కూడా ఉన్నాయి. ఫ్రీ బస్సెస్లో మనం పైనకి వెళ్తాం కదా, సో అక్కడ కూడా వాళ్ళు లగేజ్ పెట్టుకుంటారు. ఒక 5 రూపీస్ 10 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ కింద అయితే 50 రూపీస్ తీసుకున్నారు మాకు లాస్ట్ టైము. దర్శనం టైమింగ్స్ అయితే 5:30 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 11:30కి అట్లా స్టాప్ చేసేస్తారు లైన్లోనే. మనల్ని అక్కడనే ఆపేసి మళ్ళీ ఒక 1.5 hour తర్వాత మళ్ళీ లోపలికి పంపిస్తారనమాట. సో అంతసేపు అయితే దర్శనం నాట్ అలౌడ్ ఉంటుంది. సో ఆ టైంలో అయితే దర్శనంకి వెళ్ళకండి. మళ్ళీ 1కి ఓపెన్ చేసి అప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం కంటిన్యూ చేస్తారు. ఫ్రీగా వెళ్ళాలనుకునే వాళ్ళు రష్ ఎక్కువ ఉంది అనేసి అంటే VIP టికెట్ తీసుకుంటుండే కదండి మనము. లాస్ట్ టైం అయితే 150 రూపీస్కి టికెట్ ఉండే కదా, సో ఇప్పుడైతే కొంచెం చేంజెస్ అనేది వచ్చాయన్నమాట. బ్రేక్ దర్శనం అని చెప్పేసి 1 hour మార్నింగ్ 1 hour ఈవినింగ్ అని చెప్పేసి పెట్టారు. అది పర్ పర్సన్కి 300 రూపీస్ అంట. సో మామూలుగా VIP దర్శనం ఎప్పుడైనా సరే కానీ వెళ్ళాల్సింది అది 150 రూపీస్ దర్శనం అంట. సో మేము 300 చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకే మేము ఓన్లీ 150 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఇంకా లియన్ చిన్న ఉన్నాడు కాబట్టి ఇంకా మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళుంటే మాత్రం అసలు ఈవినింగ్ వరకు బయటికి రాకపోతుండే. సో అంతసేపు చిన్నపిల్లలు ఉండరు కాబట్టి ఇంకా మేము VIP టికెట్లోనే వెళ్ళాము. మాకు దర్శనం అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది. సో సన్ వస్తుంది, అట్లా కొంచెం చలికాలం కదా, అక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నాము. రష్ చూసారు కదా, అసలు లాస్ట్ టైం వీడియోస్లో అయితే ఇంత రష్ అయితే లేకుండే. ఈసారి కార్తీక మాసంలో అయితే రష్ చాలా ఉంది. ఇక్కడ అయితే కొండ మీద మనకి కోతులు అనేవి చాలా ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి ఏదైనా తినడానికి తెచ్చుకుంటే మాత్రం ఇక్కడ మండపంలో అసలు తినకండి. ఎందుకంటే మీరు తెచ్చుకున్నా కూడా ఆ కోతులు అసలు తిననివ్వవు. అదంతా కూడా మనకు మొత్తం నేలపాలే అవుతుంది. ఇక్కడ తిన్న వాళ్ళ అందరివి కింద పడేసినాయి అనమాట కోతులు. సో లడ్డూలు అయినా కానీ అవి ఏమైనా కానీ మీరు కొంచెం కోతులు లేని దగ్గర తినండి.
లియాన్కి నిద్ర వస్తుందనమాట, అందుకనే చాలా డల్గా ఉన్నాడు. అండ్ పొద్దున్నుంచి కూడా ఏం తినలేదు. డైరెక్ట్గా మార్నింగ్ బయలుదేరేటప్పుడే కొంచెం అన్నం తినిపించాను. అండ్ ఇప్పుడు ఈవినింగ్ వరకు కూడా వాడు ఇంకా ఏమీ తినలేదు. ఇప్పుడైతే నేను విఐపి దర్శనం టికెట్స్ ఎక్కడ తీసుకున్నానో చూపిస్తాను. ఇక్కడ కింద బ్లూ కలర్ది ఇట్లా పరదాలాగా షట్టర్ లాగా వేశారు కదా, అక్కడ సైడ్ ఇస్తున్నారనమాట 150 రూపీస్ టికెట్స్ అండ్ 300 రూపీస్ టికెట్స్. అలా స్ట్రైట్గా అక్కడ వ్యాన్ వెళ్తుంది చూడండి, స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ జూమ్ చేస్తున్నాను కదా, అక్కడ ఎంట్రీ చాలామంది వెళ్తున్నారు చూడండి ఆ బిల్డింగ్లోకి. దాంట్లో నుండి విఐపి దర్శనం అనేది అలౌ చేస్తున్నారనమాట. సో ఇంకా దాంట్లో నుంచి లైన్ పైకి మెట్లు ఎక్కడము అట్లా మొత్తం తిప్పి తిప్పి పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ గోల్డెన్ లేన్ అనేది ఉంటుంది కదా, దాంట్లో నుంచి మనకి దర్శనంకి పంపిస్తారనమాట. విఐపి టికెట్కి అండ్ ఫ్రీ దర్శనంకి ఏంటి తేడా అంటే, విఐపి దాంట్లోనేమో మనకి ఎక్కువ తిప్పారనమాట. ఓన్లీ ఇప్పుడు మనం మొత్తం ముక్కెక్కడ అంటే స్ట్రైట్గా చూపించారనమాట, రౌండ్గా తిరిగి చూపిస్తారనమాట ఫ్రీ దర్శనంలో అయితే. సో అట్లయితే చాలా లైన్స్ ఉన్నాయి, ఇంకా రష్ ఉంది కాబట్టి ఈసారి మొత్తం ఆ లైన్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి అనమాట జనాలతోని. ఫ్రీ దాంట్లో అయితే, విఐపి దాంట్లో అయితే మొత్తం స్ట్రైట్గా ఒకే రూట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా పైకి ఎక్కి మొత్తం అవన్నీ తిరగలేరు కదా, సో వాళ్ళ కోసం అయితే డైరెక్ట్గా దర్శనం దాకా కొంచెం ముందు వరకు దింపుతారనమాట. అక్కడ చిన్నగా ఇందాక ఆటో వెళ్ళింది కదా మనకి, చిన్న కార్ లాంటిది, దాంట్లో ఫ్రీగా తీసుకెళ్తారనమాట. పై దాకా వాళ్ళే తీసుకొచ్చి దించితే మనం లోపల దర్శనంకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంచెం సేపు కూర్చొని ఇంకా లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. లడ్డు దగ్గర కూడా చాలామంది ఉన్నారండి. లడ్డు తీసుకోవడానికే మాకు మినిమం ఒక 40 మినిట్స్ దాకా పట్టింది. సో లడ్డు ప్రైస్ వచ్చేసి 30 రూపీస్, అండ్ పెద్ద లడ్డు ఉంటుంది కదా అది వచ్చేసి 150 రూపీస్, అండ్ పులిహోర వచ్చేసి 20 రూపీస్ అనమాట. ప్రైసెస్ అయితే ఏం చేంజ్ కాలేదు, సైజ్ కూడా ఏం చేంజ్ కాలేదు, సేమ్ ఉంది అంతా కూడా. ఇంకా లడ్డు కౌంటర్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో పెద్ద శివాలయం టెంపుల్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. సో శివాలయంలో కూడా ఎలా ఉందని చూపిస్తాను. ప్రీవియస్ వీడియోస్లో మీకు లైట్గానే చూపించాను కదా, ఎందుకంటే ఆ టెంపుల్లో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ లేదనమాట. అందుకే కొంచెం వాళ్ళు ఎవరు చూడకుండా కొంచెం రికార్డ్ చేయాలి కాబట్టి నేను లైట్గా ఒక రౌండ్ అయితే కొట్టి వీడియో అయితే తీశాను, కానీ మెయిన్ శివుని టెంపుల్ అయితే తీయలేదు. ఇంకా ఇప్పుడు కార్తీక మాసం అయిపోవచ్చింది కాబట్టి ఇక్కడ శివుడు టెంపుల్లో కూడా జనం అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు కదా, సో ఈ దీపాలు కూడా వీళ్ళే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే మనం ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. వీళ్ళ ప్రైస్ అయితే 100 రూపీస్ చెప్పారనమాట ఒక్క దీపం, అండ్ ఒక 365 ఒత్తుకి. ఇదంతా కూడా టెంపుల్ లోపల అనమాట. ఇక్కడ పెద్ద నంది కనిపిస్తుంది మనకి రాగానే. సో టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది. ఇటు సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారు, అటువైపు నవగ్రహ దేవతలు ఉంటారు, అండ్ ఇటు వచ్చేసి అమ్మవారిది, అటు వచ్చేసి వినాయకుడిది ఉంటా, మధ్యలో శివుడు ఉంటారనమాట. తినేదేనా తినేదే వేడికి అల్లుదలకి పంచానికి గ్యాస్ కానీ సలవా నేనైతే ఫస్ట్ టైం భూచక్రగడ్డ తిన్నాను అనమాట. ఒక్క స్లైస్ మనకి 50 రూపీస్కి ఇచ్చాడు. అది వచ్చేసి టేస్ట్ అయితే మనకి చెరుకుగడ్డ తింటున్నట్టే ఉండే అనమాట. అండ్ ఇంకా మేము ఫ్రీ బస్ ఎక్కేసి ఇక్కడ వచ్చేసాం, కళ్యాణకట్ట దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసాము. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచే డైరెక్ట్గా సికింద్రాబాద్ దాకా బస్సెస్ ఉన్నాయి. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి బోర్డులో ఉంటాయి, ఆ ప్లేసెస్కి అన్నిటికీ బస్సెస్ ఉన్నాయి. సో ఆ బస్సెస్ టైమింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడే ఇక్కడ బ్యానర్ పెట్టారనమాట. మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ఫ్రీ బస్సెస్ మహిళలకు అని చెప్పి. సో మార్నింగ్ అయితే నేను టికెట్ తీసుకొని వచ్చాను, అండ్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రీగా వెళ్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి మనకి ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ మన ప్రూఫ్స్ ఏవి అడగలేదు. కానీ నెక్స్ట్ టైం రేపటి నుంచి బస్సు ఎక్కితే మాత్రం ఖచ్చితంగా ఏదన్నా ఒక ప్రూఫ్ క్యారీ చేస్తేనే వాళ్ళు మనకి ఫ్రీ టికెట్ అనేది ఇస్తారంట. మీ ఇద్దరికి టికెట్ $90 టికెట్స్ అందరికి నాకు ఫ్రీ. యాదాద్రికి సంబంధించిన ఇంకా చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఈ చిన్ని బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్.
మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.